హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో మీకు జున్ను ఏ విధంగా చేయాలనేది సింపుల్గా చూపిస్తాను అండి. దీనికోసం నేను 1 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. అంటే మొన్న మా బర్రె ఈనిందండి, అందుకని లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ ఏమో మనము మంచి పాలు తీసుకోవాలి. అంటే జున్ను పాలు కాకుండా మనం యథావిధిగా టీ చేసుకుంటాం, పెరుగు చేసుకుంటాం కదా, ఆ పాలు అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. అదే విధంగా జున్ను పాలతో అయితే అంత తినలేమండి, మనము ఏమిటి కొట్టిద్ది. అందుకని లీటర్ జున్ను పాలల్లో హాఫ్ లీటర్ మంచి పాలు తీసుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకోండి. ఏ పాలైనా సరే అండి, జల్లెడ పట్టుకుంటే నలకలు అనేవి ఉండవు. ఎప్పుడైనా సరే అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఆ విధంగానే పాలు రాగానే ఆ విధంగానే టీ పెట్టుకోవడము, కాగబెట్టుకోవడం అలా చేస్తారు చాలా వరకు. దాంట్లో నలకలు అనేవి ఉంటాయి అన్నమాట. అందుకని ముందుగా మీరు జల్లెడ పట్టుకుంటే మంచిదండి. తర్వాత నేను ఏలక్కాయలు, మిరియాలు ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్నాండి. ఏలక్కాయలు ఒక 10 తీసుకున్నాను, మిరియాలేమో ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. ఆ రెండింటి వల్లే మనకి ఫ్లేవర్ అనేది బాగుండేది జున్ను. లీటర్న్నర పాలకి నేను 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను అండి. అంటే హాఫ్ లీటర్కి 1/4 కేజీ బెల్లం చొప్పున వేసుకోవాలి, అయితే టేస్ట్ బాగుండిద్ది. తర్వాత మనము ఈ విధంగా అయ్యే పాలు ఇలా మెత్తగా దంచుకున్న బెల్లంలో అవే పాలు కొన్ని పోసుకొని ఇలా మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా చేయితో నాడించండి. మొత్తం చేయితో ఇలా ఈ విధంగా చేస్తే మొత్తం కరిగిపోయిద్దండి. తర్వాత మనం దీన్ని కూడా జల్లెడ పట్టుకోవాలి, ఎందుకంటే బెల్లంలో మనకి నలకలు ఉంటాయి కాబట్టి. ఆ విధంగా అంటే బెల్లంలో చెత్త చెదారం ఉండిద్ది కదా, దాది ఈ విధంగా జల్లెడ పట్టుకొని దాంట్లో ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఏలక్కాయలు, మిరియాల పొడి ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలాంటి పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి, బేసన్ గిన్నె, పెద్ద బేసన్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసేసి, చిన్నది ఏదన్నా కటోర ఉండిద్ది కదా, చిన్న కూర గిన్నె అనేది కింద బోర్లు వేసుకొని పెట్టుకొని పైనంగా ఈ గిన్నె మన జున్ను పాలు చేసే గిన్నె అనేది పెట్టుకొని దానిపైన మూత పెట్టి, మూత పైన మళ్ళీ ఒకటి వెయిట్ అనేది బరువు కలది ఏదైనా పెట్టుకొని ఖచ్చితంగా 45 నిమిషాలు 50 నిమిషాలు సిమ్లోనే ఈ విధంగా ఆవిరి ఉడికించుకున్నారంటే మీరు ఇలా కుచ్చి చూస్తే మనకి చాకైనా స్పూన్ అయినా ఈ విధంగా కుచ్చి చూస్తే మనకి చాక్ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా అయినట్టే. అయినా సరే పొంగుతుందండి, అది కేక్ అనేది రెడీ కాగానే, జున్ను అనేది రెడీ కాగానే పొంగుతుంది, దాంట్లోనే మనకు అర్థమైపోయింది. ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత బాగుంది, టేస్ట్ కూడా మస్తు ఉందండి. అసలు మీరు కూడా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. తర్వాత మనము ఒక 10 నిమిషాలు అనేది పక్కకు పెట్టుకోవాలండి. వేడి మీదుగా తిప్పేస్తే ఈ విధంగా ముక్కలైపోయింది. నేను ఇంకొక 10 నిమిషాలు ఆగింటే సరిపోయింది. 10 నిమిషాలు ఆగి ఈ విధంగా బోర్లు వేసానండి, అయినా సరే బాగొచ్చింది. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఆగిందంటే నేను మంచిగా బాగొచ్చేది ముక్క అనేది, అంటే జున్ను ముక్క అనేది బాగొచ్చేది. అయినా సరే సూపర్ వచ్చిందండి. ఈ వేడిగా ఉన్నప్పుడే నేను కట్ చేసేసరికల్లా కొద్దిగా ఈ విధంగా తునిగిపోవాల్సి వచ్చింది అంతే. చూడండి కట్ చేస్తుంటే ఎంత బాగుందో, సూపర్ టేస్ట్ ఉన్నదండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉండింది. నేను ఒక 10 నిమిషాలు ఆగింటే ఈ విధంగా తునిగిండేది కాదు. ఈ గిన్నెలు అంటారా, ఈ గిన్నెలలో ఇన్ని గిన్నెలు ఎందుకు పెట్టారంటే మా గల్లీలో ఉండే వాళ్ళకి అందరికీ తలా కొంచెం వేసి ఇచ్చానండి. ఎవరికి పాలు పోయలేం కాబట్టి ఈ విధంగా చేసి